UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎక్కువగా చాలా మందికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ అంటే ఈ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళలో ఈ డాన్సర్స్ సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అని చెప్పనేది ఒక విషయం కూడా బయట నడిచింది. దానిపైన ఏమంటారు మరి? అంటే ఇటువంటి లైంగికంగా వేధింపులు అనేవి ఇట్లా జరిగిన వాళ్ళలో ఎక్కువగా డాన్సర్స్ ఉంటారని చెప్పని అన్నారు. మరి దానిపైన ఏమంటారు? డాన్సర్స్ వేధింపులు అని అంటే మనము మాట్లాడే దాన్ని బట్టి అవతలోడు ఛాన్స్ తీసుకుంటాడు. రేపు గ్రూప్ మనం ప్రాక్టీస్ చేస్తానికి వస్తాం, నీ డాన్స్ నువ్వు చేసుకొని నువ్వు వెళ్ళిపోతే నేను ఎవరు ఏమనరు. ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి, ఓలా ఉంది, ఊబర్ అవన్నీ ఉన్నాయి. దేంట్లో నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళిపోవచ్చు. వచ్చావు, నువ్వు ప్రాక్టీస్ చేసావు, కాస్ట్యూమ్స్ వేసుకున్నావు, డాన్స్ చేసుకున్నా, వెళ్ళిపోయినావు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? అది మనం ఏదైనా చేసుకుంటేనే కదండి వచ్చేది. అవతలతో నువ్వు మాట్లాడి టైంపాస్ చేసుకొని ఇప్పుడు జెన్యున్గా మాట్లాడుకుందామండి. అమ్మాయిలు కరెక్ట్గా ఉన్నారా? ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురితో మాట్లాడట్లేదా? చాటింగ్ చేయట్లేదా? సో అలాంటప్పుడు మీరు స్త్రీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? లేదండి, అబ్బాయిలను కూడా మాట్లాడాలండి. ఎందుకంటే అన్న తమ్ముళ్ళ గురించి కూడా మాట్లాడాలి. అందరు అవసరమే మనకి, మంచి చెడు రెండు మాట్లాడాలి. ఏదో ఒక సాంగ్ లో అంటారు, అమ్మాయి వల్ల మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు కానీ అబ్బాయిల వల్ల మోసపోయిన అమ్మాయిలు లేరు అని. ఇప్పుడు అది కూడా ఆలోచించాలి. చెడ్డోళ్ళు మొగోళ్ళు ఉండొచ్చు, ఆడదే ఛాన్స్ ఇవ్వకపోతే మొగోడు చేయడం అనేది నా ఒపీనియన్. నేను ఒక ఆడపిల్లని అయినా కూడా తప్పుంటే తప్పే మాట్లాడతా. ఇప్పుడు మనకి అది జరిగిందండి కోల్కతాలో, అది చాలా బాధాకరం. అసలు అది నో వర్డ్స్, ఇంకా దాని గురించి మనం మాట్లాడలేము. అదేం హైలైట్ అవ్వదు. ఇక్కడ మనకి మసాలా కావాలి. ఇప్పుడు అలా జరిగినప్పుడు ఎవరైనా మన దాంట్లో తెలుగు వాళ్ళు ఎవరైనా స్పందించారా? లేదు. ఇక్కడ ఏదో జరిగింది. ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు అమ్మాయికి ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందా, ఇంకేదైనా ప్రాబ్లం అయిందా, అక్కడ కూర్చొని అమ్మాయి ఏడుస్తూ ఉందా, లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయిందా? హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు, ఇద్దరు సాంగ్స్ చేసుకున్నారు, ఇద్దరు వర్క్ చేసుకున్నారు. ఈయనంతలో ఈయన వర్క్ చేసుకున్నాడు, ఆమెంతలో ఆమె వర్క్ చేసుకుంది, అందరు బాగానే ఉన్నారు. పబ్లిక్ ఎందుకండి ఇప్పుడు న్యూసెన్స్ చేయడం? ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు లేదా? మనం ఆలోచించుకుందాం. ఆమె వర్క్ ఇక్కడ నాగిందా? ఆమె హ్యాపీగా వర్క్ చేసుకుంది, హీరోయిన్ గా వర్క్ చేసింది, మాస్టర్ గారు బిజీగా వర్క్ చేసుకున్నారు. సో ఇప్పుడు సడన్ గా ఇష్యూ పెట్టగానే ఇదైపోయింది, అదైపోయింది, ఇదంతా ఎందుకు హంగామా, ఎంత హైప్ ఎందుకు? అంటే ఆమె పెట్టిన కేసు లైంగికంగా వేధించాడు, నన్ను రేప్ చేశాడని చెప్పని డైరెక్ట్ గా చెప్పింది కాబట్టి, రాతపూర్వకంగా కేసు అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఇది పబ్లిక్ ఇష్యూగా అయిపోయింది. మరి ఇలాంటివన్నీ ఇంకా వేరే దగ్గర ఎక్కడ జరగట్లేదా? అంటే దీని ఏంటంటే చూసింది ఒకటి, చేసింది ఒకటి. మాస్టర్ గారు దొరికింది, ఈ రోజు ఓకే, నేను తెచ్చారు, ఈ రోజు అయిపోయింది. అంటే రాజకీయంగా కూడా ఏమైనా కుట్ర ఉందని చెప్పని అనుకోవాలి. ఇది నేను చెప్పడానికి మొత్తం ఏంటంటే, ఈయన చేసింది ఎంత ఉందో, రూపాయి ఉందో 10 రూపాయలు ఉందో మనకు తెలీదు, కానీ ఒక 1000 రూపాయలు మాత్రం బయట నుంచి జరుగుతుంది అంతే. వాంటెడ్లీ ఇరికిచ్చినట్టుగానే. ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ కేసు పెడతారు, లైంగికంగా వేధింపులు అయ్యింది, ఆ అమ్మాయిని రేప్ చేశారు, ఓకే, ఆ ఒక కేసు అప్పుడు పెట్టారు, లేదు అప్పుడు కుదరలేదు, సరే మీ దారికే వస్తాను, ఇప్పుడే పెట్టారు. ఆ కేసు నిలబడుతుందో లేదో అనుకొని ఏజ్ తీసుకొచ్చారు. ఏజ్ కోసం ఎక్కడైనా ఖచ్చితంగా లాక్ అవుతాడు. ఒకవేళ బై మిస్టేక్ అమ్మాయి ఏజ్ ఏదైనా కాదు అని చెప్పేసి వస్తే ఎట్లా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు లవ్ జిహాద్ తీసుకొచ్చారు. దాని తర్వాత ఇంకొకటి తీసుకొచ్చారు. అంటే ఒక వ్యక్తి మీద ఇన్ని ప్లానింగ్, అంటే వాళ్ళ వైఫ్ కూడా ప్రశాంతంగా అంటే ఈయన మెంటల్గా డిస్టర్బ్ చేయాలి. ఆయనకి వర్క్ ఫీల్డ్ ఎలాగో పేరుపోయింది, మెంటల్గా డిస్టర్బ్ చేయాలి. ఫుల్ స్కెచ్ ఏంటంటే మానసికంగా తొక్కాలి. ఇంకా నేను చెప్పలేను, ఇంక అంతే, లైఫ్ మొత్తం కొలాప్స్ చేయాలనేది ప్లానింగ్. లేకపోతే భార్యని కొట్టింది, ఓకే, భార్య ఏమైనా బెదిరించిందా అనుకుందాం. ఇప్పుడు భార్య కూడా కొట్టింది, వేధించింది అన్నారు. మరి భార్య వేధిస్తుందని కంప్లైంట్ ఇవ్వచ్చు, పోనీ మాస్టర్ వదిలేయండి, అప్పుడైనా అమ్మాయి మీద ఇవ్వచ్చు కదా, కొట్టిన రోజు ఇవ్వచ్చు కదా. అంత గొడ్డుపోయిందండి మనం. అంటే మనం హైదరాబాద్ లో సరిగ్గా లేమా మనుషులం? ఎవరైనా హెల్ప్ చేయట్లేదా? ఎవరైనా చిన్నగా బండి మీద జారి పడితేనే 10 మంది ఉరికొస్తారు. అట్లాంటప్పుడు నీకు ఎందుకు చెప్పలేకపోయినావు? ఎవరు ఇప్పుడు ఆడపిల్లనే కదా, పోనీ మాస్టర్ చెప్పొచ్చు కదా, మీ ఆవిడంటే వచ్చి నాకు ఇట్లా కొట్టింది మాస్టర్ అట్లా ఇట్లా అని చెప్పుండొచ్చు కదా. అది అమ్మాయి మీద కూడా అప్పుడు యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు? ఏది జరిగినప్పుడు చేసి ఉంటే బాగుండేది కదా. నేను తప్పు చేయట్లేదు అనట్లేదు, వీళ్ళు వెనకేసుకొని రావట్లేదు. అదేదో అప్పుడే చేయకుండా టోటల్ ఇద్దరు ఫ్యామిలీగా ఇద్దరిని ఎందుకు ఇంత బ్లేమ్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే ఎవరి లైఫ్ని ఇంత ఘోరంగా చేయకూడదండి. అదే అంటే ఇప్పుడు అంటే ఈ అంశం గురించి మాట్లాడేటప్పుడు అండి, ఇప్పుడు ఒక లేడీ కొరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ ఉన్న అది వేరే ఉంటుంది, అట్మాస్ఫియర్ అనేది. ఒక మేల్ కొరియోగ్రాఫర్ దగ్గర వర్క్ చేసింది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మీరు వచ్చేటప్పటికి డాన్సర్స్ వచ్చేటప్పటికి చాలా మంది ఉంటారు. ఒక సినిమాకి వచ్చేటప్పటికి, ఒక ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి కొన్ని దగ్గర ఒక 100-200 మంది 300 మంది ఇట్లా సినిమా బడ్జెట్ బట్టి కూడా, సాంగ్లు బట్టి కూడా మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు, డిజైన్ చేస్తారు. అంతమంది ఆడవాళ్ళకి కూడా మీకు అక్కడ నిజంగా రక్షణ అనేది ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఎందుకంటే అంతమంది వస్తున్నారు కాబట్టి. అవును, మాకేం అట్లా ప్రాబ్లం ఏమి ఉండదండి. మా టీం ఎప్పుడు ఉంటుంది, మాకు కూడా అబ్బాయిలు ఉంటారు కదా.
ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు మాకు. అది ఏదైనా మా వల్ల మేము ఇది పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడాలు కానీ అట్లాంటి ఏదైనా ఉండి చెప్పలేం, కానీ మాకైతే ఏదన్నా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలియకుండా అంటే నా దృష్టికి రాకుండా ఉన్న ఏమన్నా ఉండుంటే, ఎందుకంటే ఈ మధ్య నాకు గ్యాప్ వచ్చింది, కొత్త పిల్లలు ఏదైనా ఫేస్ చేస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ ఫేస్ చేసినా మా యూనియన్లో చెప్పుకోవచ్చు. వాళ్ళకి జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఫైన్ వేయడమా, లేకపోతే ఇంకా కొన్ని రోజుల వరకు వర్క్ చేయకూడదని ఆపడమా, అట్లా ఏదో ఒకటి ఉంటుంది. అది చెప్పుకునే హక్కు అయితే మాకుంది. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ చేసినప్పుడు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ, మీరు అసిస్టెంట్గా ఉన్నప్పుడు కానీ, లేదంటే జూనియర్గా ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటివి ఫేస్ చేసిన ఏమైనా మీరు ఫేస్ చేసినా కానీ, లేకపోతే మీ కొలీగ్స్ ఎవరైనా ఫేస్ చేసినప్పుడు కానీ మీతో షేర్ చేసుకున్నాయి ఏమైనా ఉన్నాయా? అప్పటి నుంచి ఇప్పుడు లేదండి. ఒకవేళ ఉంటే మాస్టర్స్ అసిస్టెంట్లు ఏమైనా ఉంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవడాలి అట్లా ఉంది, కానీ హరాస్మెంట్ అయితే అప్పుడు లేదండి. అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. ఇప్పుడు రాను ఏమో అనుకోవచ్చు, కానీ మా సీనియర్స్ అంతా మేము చేసిన టైంలో అంతా కూడా అమ్మాయి సరిగ్గా చేయకపోతే మాస్టర్తో దెబ్బలు ఉండేవి. కొట్టడం మామూలుగా ఉండదు. మాస్టర్ చేతిలో వస్తే మాత్రం అందరు తన్నులు తినాల్సిందే. ఆ వర్క్ ఎందుకంటే అప్పుడు మేము స్ట్రగుల్లో ఉన్నాం, ఒక నిరూపించుకోవాలి. చెన్నై యూనియన్ ఉంది, ఇక్కడ యూనియన్ ఉంది, మాకు సాంగ్స్ అంత ఎక్కువగా లేవు, అప్పుడు అంత గుర్తింపు లేదు. ఆ దాంట్లోనే ఉన్నాం, అంత సెటిల్మెంట్ ఎవరికి లేదు. అప్పుడు ఉండడానికే ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు మాస్టర్స్ అందరూ కూడా. అలాంటప్పుడు ఎలా పైకి వస్తాము, ఎలా పేరు తెచ్చుకుంటామని ఉన్నారు, కానీ ఇలాంటి తింగరేశాలు ఎవరు కూడా అప్పుడే వేయలేదు. రైట్ అండి. ఇప్పుడు నిజంగా జానీ మాస్టర్ గారు నిజంగా తప్పు చేశాడని చెప్పానంటే మీరు ఏమని తీర్పిస్తారు? మీ ఓన్గా అంటే మీ మైండ్ సెట్తో మీరు ఏమని తీర్పిస్తారు ఆయనకి? అంటే నాకు తెలిసినంత వరకు అది తప్పు చేశారంటే ఇద్దరిది ఉంది అంట. ఎప్పుడు ఒకటే మాట్లాడతా, తప్పు ఒకరితో లేదు, ఇద్దరితోనే ఉంది. ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు. అది ఏం జరిగింది అనేది మనకు తెలియదు. అన్ని సినిమాలు క్లోజ్ గా చేసింది. అందులో మర్చిపోయాను, మొన్న నితిన్ గారు సాంగ్ చేసినప్పుడు కూడా, డ్యూయట్ చేసినప్పుడు కూడా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే నాకు డాన్సర్స్ చెప్పారు, మాస్టర్ ఈ అమ్మాయి చేస్తే రియల్ కపుల్ కూడా చేయరు, అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ మధ్యలో. రిహార్సల్ చేస్తుంది చూపిస్తారు కదా నితిన్ గారికి, సో అంత కెమిస్ట్రీ ఉంది వాళ్ళ దగ్గర. అలా చూస్తూ మైమర్చిపోయాం మేము. పిల్లలు, వైజాగ్ పిల్లలు, డాన్సర్స్ వాళ్ళు కూడా. అది చాలా మంది కూడా ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారనమాట, మాట్లాడడానికి. మేము కూడా వాయిస్ ఇస్తాము మాస్టర్ గురించి, ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఇంకొక ఇద్దరు రెడీగా ఉన్నారు మనకి మాట్లాడడానికి. సో అప్పుడు అంత కెమిస్ట్రీ అనమాట, అంత కెమిస్ట్రీ అంత ఉన్న వాళ్ళు తప్పు అదే మాస్టర్ తప్పు రుజువైతే తప్పు ఇద్దరిది రుజువు అవుతుందండి. నేను చెప్తున్నాను, తప్పు చేస్తే ఇద్దరిది రుజువు అవుతుంది. ఎలా శిక్షించాలని చెప్పని అనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక చిన్న విషయం కదా, ఒకవైపు తప్పు అనేది నేను చెప్పినట్టుగా మాస్టర్ వైపు ఉన్నా కానీ ఏమి వైపు ఉన్నా కానీ చట్టంలో ఏది ఉంటే జరుగుతుంది. నిజంగా ప్రూవ్ అవుతే చట్టం ఏదైతే ఉంటుందో నేను దానికి యాక్సెప్ట్ చేస్తా. నిజంగా మాస్టర్ తప్పు ఉంది, ఆ అమ్మాయి తప్పు లేదు అంటే, ఇద్దరిది తప్పు ఉంది కానీ శిక్ష ఒకరికి పడకూడదు. ఇద్దరు తప్పు చేసినప్పుడు ఆ అమ్మాయికి పడకూడదు, మాస్టర్కి పడకూడదు. పడితే ఇద్దరికి పడాలి, తప్పు ఇద్దరికి ఉంటుంది. అదేంటి న్యాయం ఒక పక్క లేదు, మాస్టర్దే కంప్లీట్గా తప్పు ఉంది అనుకున్నప్పుడు కోర్టు ఏది నిర్ణయిస్తే ఇంకా దానికి మేము ఖచ్చితంగా ఉంటాం కట్టుబడి, అంతే.